పాలనా వైఫల్యాలు, నిర్ణయాల్లో లోపాలు ఏవైనా ఉండనివ్వండిగాక కేసీఆర్ను కొన్ని అంశాల్లో అభినందించాలి. తుచ్చమైన బెదిరింపులు, వైజాగ్ పోతామనే పరోక్ష క్షుద్ర హెచ్చరికలు, బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడలు, ఆంధ్ర పొలిటికల్ లాబీల నిష్ఫల పైరవీల దశ నుంచి టాలీవుడ్ పెద్దలు గబగబా దిగొచ్చారు, కాళ్ళబేరానికి వచ్చేశారు. కేసీఆర్ దగ్గర ఇలాంటి పప్పులు ఉడకవు అనే విషయం మొన్నటిదాకా అర్థం కాలేదు వాళ్లకు. మేమే దొరికామా అంటూ చివరకు వర్మ లాంటి విచిత్రమైన క్యారెక్టర్లు కూడా కామెంట్స్ చేసే స్థితికి వెళ్ళిపోయారు. ఒకరు మేమే కౌన్సిలింగ్ ఇచ్చుకుంటామంటారు, ఇంకొకరు మా వాళ్ళని మేము కాపాడుకుంటామంటారు. ఇలా నిజమే అకుల్ సబర్వాల్ ధోరణి ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక చిత్ర పరిశ్రమను ఎందుకంత టార్గెట్ చేసినట్టుగా ఈ బహిరంగ విచారణలకు పూనుకున్నాడనేది ఎవరికీ అంతుపట్టని విషయం. అయితే చిత్ర పరిశ్రమ కూడా మా పెద్దల జోలికి ఎవడొస్తాళ్లే చూద్దామని బింకాన్ని ప్రదర్శించింది. మొదటి లిస్టులో ఉన్నదంతా ఏ రాజకీయ ప్రాపకం లేని వాళ్లే కదా పాపం. ఒక అల్లు, ఒక దగ్గుపాటి వంటి పెద్ద పెద్ద కుటుంబాల వారసుల పేర్లు లేవు కదా. కానీ రెండో లిస్ట్ అని జలక్ ఇచ్చేసరికి పూరి, తరుణ్ అరెస్టులు తప్పవు అనే లీకులు వచ్చేసరికి ఇక దిగొచ్చేసింది ఇండస్ట్రీ. లబో దిబోమ్ అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశాయి. సినిమా వాళ్ళు కేవలం బాధ్యతలు మాత్రమే అన్నప్పుడే అర్థమైపోయింది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఉలికిపాటు, గగుర్పాటు. మళ్ళీ కేసీఆర్ కెలికితే మన పెద్దల పని పడితే అందుకే ఈ బహిరంగ లేఖలు, ప్లీజింగ్ టాక్టిక్స్. చిన్న చిన్న వాళ్ళు సఫర్ అయినప్పుడు ఈ సీరియస్నెస్, సమస్య పరిష్కార ప్రయత్నాలు లేవు. ఇప్పుడు హడావుడి. అయితే ఎవరో కానీ బాగా డ్రాఫ్ట్ చేసినట్టుగా, పైకి చూస్తే హుందాగా, పద్ధతిగా, అణుకుగా, విధేయంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ లేఖ. కానీ ఇందులోనూ అనేక అబద్ధాలు, ఆత్మవంచనలు, తమకు అలవాటైన అదే పొగరబోత్తనం కనిపిస్తున్నవి. చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పుకుంటే సరిపోయేది కదా. కాళ్ళబేరం సరే, మళ్ళీ అబద్ధాలు, ఆత్మవంచనలు ఎలా అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.